దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. మీనరాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్ నుండి ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ యోగకారకంగా ఉన్న గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం, చంద్రగ్రహం. ఇన్ని గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. ఇన్ని గ్రహాలు యోగకారంగా ఉన్నప్పుడు ఫలితాలు ఏంటి? ఇక్కడ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుందండి. చాలామంది మిమ్మల్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఇది చేయండి, అది చేయండి, బట్ మీ ఆలోచన విధానమే కరెక్ట్. మీ హార్ట్ ఏది చెప్తుందో అదే చేయండి. అలాగా మీ డెసిషనే కరెక్ట్ ఉంటుంది. అండ్ టైమ్లీ డెసిషన్ తీసుకోగలుగుతారు. అండ్ మీ మదర్ ఆశీస్సులు పొందాలి. ముఖ్యంగా మనసు స్ట్రాంగ్గా ఉంటుంది. మీ మదర్ ఆశీస్సులు తీసుకోండి, ఇంకా మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. బిజినెస్ బాగుంటుంది, అనుకోకుండా ధనలాభం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి. తర్వాత ఇక్కడ ఈ పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, కలెక్టర్స్, తహసీల్దారులు, ఎంఆర్ఓలు, వీళ్ళందరికీ ప్రమోషన్స్ ఉంటాయి, మంచి గుర్తింపు పొందుతారు. అండ్ రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా మంచి మంచి పదవులు, గుర్తింపులు, సో ఆ విధంగా మంచి వాళ్ళ పార్టీ పెద్దలతోని మంచి గుర్తింపు వస్తుంది, పదవులు వచ్చే అవకాశం ఉంది. సో రాజకీయ రంగంలో ఉన్న వారికి, బ్యూరోక్రాట్స్కి బాగుంటుంది. అండ్ తర్వాత హెల్త్ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కుదిరపడే అవకాశం ఉంది. ఓవరాల్గా బాగుంటుంది. ఇకపోతే చాలామంది కోపానికి గురవుతూ ఉంటారు. సో ఇక్కడ కోపం అన్నది నిజంగా తెలివి లేనితనమే కోపం. అంటే పూర్తిగా అవగాహన లేకపోవడమే కోపం. సబ్జెక్టు గురించి పూర్తిగా అవగాహన లేకపోతే చిరాకు, ఇరిటేషన్ మీనింగే కోపం. సో ఇట్లాగా కోపం అన్నది ఒక రెగ్యులేట్ అయిపోతుంది. రెగ్యులేట్ అవ్వడానికి కారణం ఏం తెలుసా? మీకు సబ్జెక్టు గురించి పూర్తిగా అవగాహన తెలియడమే. సో ఈ విధంగా కోపం అన్నది మీకు చాలా వరకు రెగ్యులేట్ అవుతుంది, చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే మ్యారేజ్ బ్రేక్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ రీమ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే లవ్ అఫేర్స్లో ఉన్నారో వాళ్ళకు కూడా మంచిగా ఫలితం యోగకారకంగానే ఉంటుంది. కాకపోతే బ్లైండ్గా బిలీవ్ చేయకుండా కొంచెం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. సో విద్యారంగంలో ఉన్న వారు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి చాలా వరకు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మ్యారేజ్ కూడా చాలా వరకు మంచి అనుకూలమైన సమయమనే చెప్పాలి. అండ్ తర్వాత ఫైనాన్స్ ఎప్పటి నుండో రావాల్సిన బాకీ మీకు అందుతుంది. తర్వాత ఈవెన్ పిల్లలు కావాలనుకునే వారికి పుత్రుడు పుట్టే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ విధంగా ఓవరాల్గా ప్రాస్పారిటీ ఉంది. అండ్ ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ ఆరోగ్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. ఇండైజెషన్ ప్రాబ్లము, వైరల్ ఫీవర్ ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. అమ్మకాల విషయాలు ఏదైతే మీరు స్థిరాస్తులు అమ్ముతున్నారో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంతవరకు ట్రాన్సాక్షన్ డీల్స్ ఎట్లా పెట్టుకుంటారంటే ఎక్కువ మట్టుకు పెండింగ్ పెట్టుకోకుండా మీరు చూసుకోవాలి, ఈ ముఖ్యంగా స్థిరాస్తి విషయంలో. అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కూడా డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తలు వహించండి. సో వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి కూడా సో ఈ విధంగా ఎప్పటి నుండో అప్పులు అన్నది చాలా వరకు ఒక మానసిక ఒత్తిడి గురవుతారు. ఆల్రెడీ ఎవరైతే అప్పులు ఉన్నాయో అండ్ ఆ ఒత్తిడులు కొంచెము ఆ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో ఆరోగ్యపరమైన సమస్యలు కొంచెము, పిల్లలకు కూడా, స్పౌస్ కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఈ విధంగా కొద్దిగా ఇండికేషన్ నెగిటివ్ అన్నది కొంచెం కనపడుతుంది. బట్ ఏది కనిపించినా మనం చేయాల్సిన రెమెడీస్ చేస్తే మనకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ జాతక రీత్యా పెట్టుకోవాల్సింది ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడము, కనకపుష్యరాగము, ఈ రెండు రత్నాలను కంబైన్డ్గా ధరించడం వల్ల ఆటోమేటిక్గా ఒక క్యాపబిలిటీస్ అనేది మీ లోపల, ఒక ఆత్మస్థైర్యము, క్యాపబిలిటీస్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఇది నిజంగా రత్నాలకు ఉన్న పవరు. సో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు జాతి రత్నాన్ని పెట్టుకుంటున్నారో ఆ కాస్మిక్ రేస్ కంటిన్యూస్గా మన బాడీలో పడడం వల్ల నిజంగా మీకు బాడీ ఆలోచన విధానం మారుతుంది. ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో సక్సెస్కు కారణమవుతుంది. సో ఇది ఇట్లా ఇంటర్లింక్ ఉంటుంది ఒకదానికోటి. సో ఈ విధంగా రత్నాలు. ఇకపోతే ఎప్పుడు చెప్పే విషయం, మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అనుకూలమైన తేదీలు, అంటే సూటబుల్ డేట్స్ 7, 13, 14, 20, 27, 28 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇవి మీకు అనుకూలమైన తేదీలు. ఇకపోతే నాట్ సూటబుల్ డేట్స్, ప్రతికూలమైన ఏంటి అంటే 1, 2, 11, 10, 24 ఈ తేదీలు సూటబుల్ కాదు. సో ఈ తేదీలను మీరు పరిగణలోకి తీసుకోండి, ప్రణాళిక చేసుకోండి, మంత్ జాగ్రత్తలు తీసుకోండి. ఎలాంటి సమస్యలు ఉన్నా మనం చేయాల్సిన రెమెడీస్ ఏంటి, మనం ఒక రత్నాలు పెట్టుకోవడం కానీ, అండ్ ఈ తేదీలు ఏదైతే ముఖ్యమైన తేదీలు ఉందో గుడ్ టైం బ్యాడ్ టైము దాన్ని ఫాలో అవ్వడం కానీ, ఇంకా మీరు డీటెయిల్గా ఇండివిజువల్గా ఇప్పుడు దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే మీరు చేయాల్సిన పూజలు, జపాలు, తపాలు ఏమైనా ఉన్నాయో
అవన్నీ కంప్లీట్ రెమెడీస్ అండి. జ్యోతిష్ శాస్త్రంలో ఏవైతే రెమెడీస్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ ఒక జిస్ట్ లాగా ఒక పేపర్లో మీకు ఇస్తాం అది. సో ఇప్పుడు నేను చెప్పిన సమస్యలే కాకుండా మీకు ఇండివిజువల్గా ఇంకా వేరేది కూడా ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ చూసి అక్కడ బర్త్ చార్ట్లో ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నది అనేది మోర్ డీప్ అనాలిసిస్ అండ్ డీప్ యాక్యురసీ ఉంటుంది. ఎందుకంటే దివ్య డైమండ్స్లో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అస్ట్రాలజిస్ట్ ఉన్నారు. క్వాలిఫైడ్ ఎంఏ పొట్టినూరు శ్రీరాములు యూనివర్సిటీ నుండి ఎంఏ చదివిన అస్ట్రాలజిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ డీప్ ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో రకరకాలుగా కమర్షియల్గా అడగకపోయినా చెప్పేవాళ్ళు చాలా అయిపోయారు. వేషధారణ పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేయడము, ఎక్స్ప్లాయిటేషన్ చేయడం చాలా అయిపోయారు. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారంటే డూప్లికేట్ రాళ్ళు అంటకట్టడం కోసమే చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ జ్యోతిష్యుడైనా రాళ్ళ జోలికి వెళ్ళాడు, స్టోన్ ఇస్తున్నాడు, స్టోన్ గురించి చెప్తున్నాడు, అరే అస్ట్రాలజర్ డ్యూటీ టు అడ్వైజ్ ద జెమ్ స్టోన్. ఏ రత్నం సూట్ అవుతుంది, నువ్వు ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళాలి, మీకు ఢిల్లీకి వెళ్ళడం, ఉత్తరం వెళ్ళడం మీకు గమ్యస్థానం అని చెప్పడమే కరెక్ట్. నువ్వు ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి కాదు. మళ్ళీ ఇంకో శాస్త్రం ఉంది ఇక్కడ, జ్యోతిష్ శాస్త్రం. రత్నాల గురించి మాట్లాడే ఒక జ్యోతిష అస్ట్రాలజర్ మన జమాలజిస్ట్కే ఉంటుంది. జ్యోతిష్యం గురించి మాట్లాడే హక్కు ఆబ్వియస్లీ అస్ట్రాలజర్కి ఉంటుంది. అది కూడా ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్కి ఉంటుంది. అది కూడా అస్ట్రాలజర్ అనగానే ఎన్ని క్వాలిటీస్ అంటే ఇక్కడ జమాలజిస్ట్లా కాదు, ఒక పవిత్రమైన శాస్త్రం, దైవికపరమైన శాస్త్రం. ఎలాంటి ధనాపేక్ష లేకుండా చెప్పాలి. మళ్ళీ చెప్పించుకున్న వాళ్ళు ఫ్రీగా చెప్పించుకోవద్దు, ఫోర్స్ చేయకూడదు, నెగిటివ్ చెప్పకూడదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎంత డీప్ వర్క్ వెళ్ళొచ్చు అంటే లాస్ట్ డెత్ డే కూడా చెప్పొచ్చు. అలాగా కొందరు అలాగే కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఎప్పుడు అలా చెప్పకూడదు. దీంట్లో పాజిటివ్నెస్ ఎంత, ఎందుకు జ్యోతిష్ శాస్త్రం మనకు మానవాళికి లభించింది అదే విషయాన్ని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఇన్ఎవిటబుల్ డెత్, బట్ అలాంటివి చెప్తే నిజంగా ఆ రోజు నుండే మనకి డెత్ స్టార్ట్ అయిపోయినట్టు. సో ఇలాగ ఎన్నో అంశాలు ఉన్నాయండి. అంత ఎథికల్గా, అంత ప్రమాణంగా, అంత పవిత్రంగా చెప్తే చెప్పే వాళ్ళకు కూడా మంచిదే. సో ఇది మేము ఈ రియాలిటీని గమనించాం కాబట్టి మా దివ్య డైమండ్స్లో చెప్పే ప్రతి అస్ట్రాలజర్ ఎంత ట్రాన్స్పరెంట్ విధానం అంటే అంత పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వీ నో, మేము చెప్పే దాన్ని బట్టి కస్టమర్స్ వాళ్ళు డైరెక్షన్స్ తీసుకుంటారు కాబట్టి ఆ ఫలితాలు కూడా వీళ్ళకి అస్ట్రాలజర్స్కి ఉంటాయి కాబట్టి చాలా నిస్వార్థంగా దైవపరంగా ఏదైతే శాస్త్రంలో చెప్పారో అదే చెప్తారు. సో అంత యాక్యురేట్గా జ్యోతిశాస్త్రం ఉండే అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ దివ్య డైమండ్స్లో ఉంది. ఈక్వల్గా రత్నాల గురించి అయితే ఇక ప్రపంచంలో వాల్యూడ్ ఉండే విధంగా ప్రతి రత్నాన్ని టెస్ట్ చేసి, సర్టిఫై చేసి, ప్యూరిఫై చేసి, ఎనర్జైజింగ్ చేసి ఒక మంచి దివ్య డైమండ్స్లో ఒక దివ్యమైన రత్నాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. ఇంకే వివరాలు కావాలన్నా నంబర్ సేవ్ చేసుకోండి, కాల్ చేయండి. తప్పకుండా వీఆర్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి.